వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. నిద్ర లేకపోతే అది నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటామండి. ఈ నిద్ర లేని సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలు ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీలో మనం ఏం యూజ్ చేస్తున్నాము? మన నిద్రలేని సమస్య నుంచి ఎలా బయటపడుతున్నాం మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, నిద్రలేని సమస్య ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామందికి ఎక్కువగా వేధిస్తున్న సమస్య. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీ చెప్పబోతుంటున్నారు. ఈ రెమెడీ కంటే ముందు అసలు నిద్రలేని సమస్యకు కారణాలేంటో మన ప్రేక్షకుల కోసం. సో, బేసికల్లీ ఇప్పుడున్న జనరేషన్‌లో చిన్న లేదు, పెద్ద లేదు. ఒక 70% ప్రతి మనుషులు బికాస్ ఆఫ్ అడిక్షన్ ఆఫ్ మొబైల్స్ గానీ, అడిక్షన్ ఆఫ్ సిస్టమ్ వర్క్ ఎక్కువైపోవడం వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల, ఓవర్ స్ట్రెస్ వల్ల వాళ్ళు పడుకునేదేంటో 10 బెడ్ ఎక్కేస్తారు. మొబైల్స్ స్క్రోల్ చేసుకుంటూ పడుకునేటప్పటికి కొంతమంది 12 పడుకుంటున్నారు, 2 కూడా పడుకుంటున్నారు. సో, దీనివల్ల ఎన్ని సమస్యలొస్తాయని తెలియక అలా చేస్తున్నారేమో అని నా అవగాహన. దాన్ని తెలియజేయడానికి ఇది పర్టిక్యులర్‌గా చేస్తున్నాం వీడియో. నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. చాలామందికి ఓవర్ థింకింగ్ ఏదైనా పని అవ్వలేదనుకోండి, అది అవ్వాలి, రేపు మార్నింగ్ ఇలా ప్లాన్ చేయాలి. ఆ ప్లానింగ్‌లోనే టైం అంతా వేస్ట్ చేస్తారు. అలా కొంతమంది మొబైల్ ముట్టుకుంటే అది స్క్రోల్ చేసుకుంటూ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వెళ్ళిపోయి దానివల్ల నిద్రపోవట్లేదు. ఓకే మ్యామ్. మన ఈవెన్ స్లీప్ మనం పడుకోవడానికి ఒక 3 ఆర్ 4 అవర్స్ ముందు స్టమక్ ఎంప్టీగా ఉండాలి. డిన్నర్ 6:30, 7 కల్లా ఫినిష్ చేస్తే మనం పడుకునేటప్పుడు 9:30, 10 అయినా కూడా ఆ టైంకి 3 అవర్స్ గ్యాప్ ఉంటది కదా! అప్పుడు నిద్రపోవడానికి మనం పడుకున్న వెంటనే నిద్ర కూడా వస్తది. ఇవన్నీ ప్యాటర్న్స్ ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు. దీనివల్ల ప్రాపర్ స్లీప్ లేదు. స్లీప్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది బాడీ హెవీగా అయిపోతుంది. వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి కూడా మెయిన్ కారణం ఇన్సోమియా, నిద్రలేని సమస్య. బాడీలో జాయింట్ పెయిన్స్ పెరిగిపోవడం, అసిడిటీ ప్రాబ్లమ్స్ రావడం. సో, క్రానిక్ ఎన్నెన్నో రకరకాల డిసీజెస్‌లు చిన్న దాంతో చాలా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. మనం పగలంతా పని చేస్తున్నామంటే నిద్ర అనేది కంపల్సరీ ఉండాలి. అట్‌లీస్ట్ 6, 7 అవర్స్ స్లీప్ లేకపోతే ఎన్ని రకాల డిసీజెస్ వస్తాయండి. మనం అది అవగాహన చేసుకొని మనం 10, 10:30 కల్లా బెడ్ ఎక్కేసేయాలి. ఆ బెడ్ ఎక్కుతున్నప్పుడు కూడా మనం ఏంటి రూమ్‌లో లైట్స్ అన్నీ బంద్ చేయాలంట నేను. సో, ప్రశాంతంగా మనం ఐస్ క్లోజ్ చేస్తున్నామంటే రూమ్ అంతా డార్క్‌గా ఉండాలి. ఓకే. సో, దానివల్ల కూడా ప్రాపర్ స్లీప్ పడతది మనకి. ఓకే మ్యామ్. ఇంకోటేంటంటే నేను ఇంకోటి కూడా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మన అరికాలల్లో 7,000కు పైగా నరాలుంటాయి. ఆ నరాలు బాగా స్టిమ్యులేట్ అవ్వాలంటే నేనేం చెప్పాను, ఒక చిన్న టబ్‌లో ఇసుక తెప్పించుకోండి. ఆ ఇసుక టబ్‌లో వేసేసుకొని నైట్ పడుకున్నప్పుడు మంచిగా ఇసుకని తొక్కండి. మనం గ్రేప్స్ జ్యూస్ చేస్తున్నప్పుడు ఎలా తొక్కుతాం గ్రేప్స్‌ని, యెస్ మ్యామ్. అలాగా ఈ ఇసుకని తొక్కడం వల్ల మనం 7,000కి అంటే మించిన నరాలు ఏవైతే ఉన్నాయో అవి స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల బ్లడ్ సప్లై బాగా ఇంక్రీజ్ అవుతది. సూదనింగ్ బాడీ అనేది కామ్ అవుతది. దానివల్ల కూడా ఈ ఓవర్ థింకింగ్ కొద్దిగా కంట్రోల్ అయిపోయి నిద్ర కూడా తొందరగా పడతదనమాట. ఓకే. అలాంటి రెమెడీస్ చెప్పాను. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండి అనే రెమెడీస్ కూడా చెప్పాను. చాలా వరకు నేను రెమెడీస్ అండ్ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ చెప్పాను. ఓకే. అండ్ ఇప్పుడు థింగ్ ఏంటంటే ఫుడ్‌లో మనం ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఏ డ్రింక్స్ తీసుకోవడం వల్ల పడుకోవడానికి 1 అవర్ ముందు, 1 ½ అవర్ ముందు ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మనం పడుకోవడానికి మనం ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఇది చేసిన 1 ½ అవర్‌కి మీరు ప్రశాంతంగా నిద్రపోతారండి. ఓకే. ఇదైతే బెస్ట్ థింగ్ నేను ఏం చెప్తానంటే ఓకే మ్యామ్. చాలా మందికి పాత కాలంలో ఈ థెరపీ యూజ్ చేసేవాళ్ళు. ఈ ఫుడ్ మనం ఇలాగ ఈ మిల్క్ ఏదైతే ఉందో, మిల్క్ కాంబినేషన్ విత్ ఇది తీసుకోవడం వల్ల చాలా మంచి నిద్ర పట్టేది. ఎవరన్నా హస్బెండ్స్ అలిసిపోయి ఇంటికొచ్చారనుకోండి, ఫస్ట్ డిన్నర్ తొందరగా పెట్టేసి పడుకోవడానికి ముందు మంచిగా పాలిచ్చేవాళ్ళు వేడివేడిగా. యెస్ మ్యామ్. సో, అలా ఇవ్వడం వల్ల కూడా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత పడుకునేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్‌ని కంప్రెస్ చేస్తాయన్నమాట మిల్క్. ఓకే మ్యామ్. సో, ఇప్పుడు థింగ్ ఏంటంటే ఇప్పుడు మిల్క్ ప్రాపర్‌గా రావట్లేదు ఒకటి. ఏ మిల్క్ ప్యాకెట్ మిల్క్ తినాలా, తాగాలా, అవి తాగాలని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. నేనేంటంటే ఒకవేళ మిల్క్ అలవాటు ఉండేవాళ్ళు మనం ఆవు పాలు తెప్పించేసుకొని మంచిగా ఏదైనా సరే ఆవు పాలు తెప్పించుకొని టీ కప్ అంత మిల్క్‌లో ఇంకో టీ కప్ అంత వాటర్‌ని యాడ్ చేసుకొని మంచిగా మరిగించుకోండి. ఆ మరుగుతున్నప్పుడు చిన్న అల్లం ముక్క వేయండి, కొద్దిగా పసుపు వేయండి, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. అలా మరిగి దింపేసిన తర్వాత జస్ట్ ఒక 4, 5 డ్రాప్స్ ఆఫ్ ఘీ చాలా సూదనింగ్ అంటే మనము నెయ్యి ఏదైతే ఉందో పడుకోవడానికి మనం మిల్క్ తాగుతున్నప్పుడు వేడి చేసుకున్నప్పుడు ఒక 2 డ్రాప్స్ ఆఫ్ చల్లబడిన తర్వాత కలిపేసుకొని తాగండి. ఓకే మ్యామ్. తాగిన తర్వాత మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. వన్స్ ఈ మిల్క్ తాగిన ఒక 15-20 మినిట్స్ తర్వాత వేడి వేడి నీళ్ళతో స్నానం చేసేసి బెడ్ ఎక్కండి, మంచి నిద్ర పడుతుందండి. ఓకే మ్యామ్. సో, మెయిన్ థింగ్ మనం డే మొత్తం స్ట్రెస్‌నంతా బిల్డ్ చేసుకొని మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెంచుకొని ప్రాపర్ డైజెషన్ లేక, ప్రాపర్‌గా ఇవంతా మెయింటెనెన్స్ లేక కూడా స్లీప్ రావట్లేదు. వన్స్ నేను ఒకటే చెప్తాను. డిన్నర్ 6:30 కల్లా, 7 కల్లా ఫినిష్ చేయండి. ఒకవేళ బై ఛాన్స్ మనం వర్క్‌కెళ్తున్నాం, మనం రావడానికి ఇంటికి లేట్ అయిపోతుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాం, హెవీ మీల్ తీసుకోవద్దండి. ఫైబర్ రిచ్ ఉన్నది తీసుకోండి. ఓకే. బార్లీతో జావ తీసుకోండి. బార్లీతో గానీ, జొన్నతో గానీ ఉప్మా చేసుకోండి. 8:30కి డిన్నర్ చేసినా కూడా 9, 9:30కి అలా మిల్క్ తాగేసేయండి. 10 కల్లా మంచి వేడి నీళ్ళతో స్నానం చేసి పడుకోండి. ఎందుకు నిద్ర రాదండి?
డెఫినెట్గా వస్తుంది. మనం ప్రయత్నిస్తున్నది ఏంటి, ఒక 20% కూడా ప్రయత్నించట్లేదు. చెప్పినాను కదా, నాకు దగ్గరకు వచ్చిన కేసెస్లో మేజర్ కంప్లైంట్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో, వెయిట్ పుటాన్ అవుతున్నారు, పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్, ఇవన్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఎందువల్ల వస్తున్నాయి నేను వాళ్ళని క్వశ్చన్ వేస్తే, వాళ్ళు మేమంతా ఫుడ్ బాగానే ఉంది మ్యామ్, మా వర్క్ స్టైల్ బాగానే ఉంది, అంతా బాగుంది. నేను ఫస్ట్ అడిగేది నిద్ర. మీరు ఏ టైంకి నిద్రపోతున్నారు? నిద్ర సరిగా లేకపోతే మెటబాలిజం స్లో అవుతుంది, దానివల్ల మీకు వెయిట్ పుటాన్ అయిపోతారు. వెయిట్ పుటాన్ అయిపోతే ఓవర్ స్ట్రెస్ పెరిగిపోతుంది. దీనివల్ల చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ వస్తాయండి. ఫస్ట్ ప్రాపర్ స్లీప్ పడుకోండి, ఫుల్ వాటర్గా తాగండి, వెయిట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. అందుకనే అన్నిటికీ మెయిన్ కారణం నిద్ర అంటాను. నిద్రపోవడానికి మంచిగా ఈ రెమెడీస్ ఫాలో అయితే డెఫినెట్గా మంచి నిద్ర మేడం వస్తుంది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న రెమెడీలో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఎలా మన నిద్రలేని సమస్య నుంచి బయటపడేస్తాయి? సో సూదనింగ్ అండి. ఇవన్నీ ఏమవుతుందంటే బాడీలో స్ట్రెస్ లెవెల్స్ని కంప్రెస్ చేస్తానమాట. ఓకే మనం మ్యామ్. పాతకాలంలో ఎందుకు పిల్లలు పడుకోవడానికి ముందు ఒక 1 అవర్ ముందు ఒక మంచిగా ఒక మిల్క్ ఇచ్చేవాళ్ళు. మిల్క్ ఇవ్వడం వల్ల మన బాడీలో కంప్రెస్ చేస్తాయి, కొద్ది స్ట్రెస్ లెవెల్స్ని కంప్రెస్ చేస్తాయి. ఓకే మ్యామ్. సో బాడీ కొద్దిగా ఫ్రీ అయిపోతుంది. సో మన నరాలన్నీ కొద్దిగా స్టిమ్యులేట్ అయిపోయి కొద్దిగా రిలాక్స్ అవుతాయి కాబట్టి నిద్రపోయిన వెంటనే మనం నిద్ర వచ్చేస్తుంది అనమాట Okay. కామన్గా. ఇప్పుడు మనం మిల్క్ ఏం చేస్తాను, నేను ఆల్మోస్ట్ కొంతమందికి మిల్క్ సజెస్ట్ చేయను, ఎందుకంటే వచ్చే మిల్కే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ వస్తున్నాయి. నేను ఆల్మండ్స్ సజెస్ట్ చేస్తాను. ఒక పొద్దున్నే లేచిన వెంటనే ఒక 10 ఆల్మండ్స్ నానబెట్టేసేయండి. మనం 7కి అలాగా ఈవినింగ్ డిన్నర్ 6:30 6 కల్లా డిన్నర్ చేసాక 7:30 అలాగా మిక్సీ పట్టేసేయండి కొన్ని వాటర్ వేసి. ఆ మిల్క్ వస్తాయి కదా, ఆ మిల్క్ ఇలాగే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఆల్మండ్ మిల్క్ అనమాట. ఓకే మనం మ్యామ్. ఇలా ఆల్మండ్స్ని వేసి మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్న మిల్క్ ఉన్నాయి కదా, ఈ ఆల్మండ్ మిల్క్ని మనం ఫస్ట్ వేడి చేసేసుకున్నాం. ఓకే మ్యామ్. సో ఇలా వేడి చేసేసుకొని మేడం ఇలా మనం ఎంతసేపు వెయిట్ చేసుకోవాలి ఈ మిల్క్? జస్ట్ ఒక 2 మినిట్స్ చాలండి, ఓకే మ్యామ్. మోర్ దెన్ అవసరం లేదు. 2 మినిట్స్ వేడి బాగా వేడి అవ్వద్దు ఆల్మండ్ మిల్క్. 1.5-2 మినిట్స్ కంటే ఎక్కువ వేడి చేయదు. ఇప్పుడు మనం వేడి చేస్తున్నప్పుడు ఏం చేస్తాము, కొద్దిగా పించ్ ఆఫ్ పసుపు వేస్తాం. ఈ పసుపు మనం యూజ్ చేసే అల్లం ఏదైతే ఉందో ఓకే మ్యామ్. దీనివల్ల నిద్ర ప్రాపర్గా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇంకొకటి ఏంటంటే యాంటీబయాటిక్ లాగా కూడా యూజ్ చేస్తారు. యాంటీబయాటిక్గా యూజ్ చేస్తుంది. క్రానిక్గా మనకి సైనస్ ప్రాబ్లం ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే మ్యామ్. సో మనం ఇలా అల్లం కూడా చాలా తక్కువ మోతాదులో అల్లం కూడా ఇలా వేసేసుకుంటాం. ఓకే మ్యామ్. సో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనకి ఇలాగ మంచిగా మరిగిన తర్వాత సో కొద్దిగా మనం ఇప్పుడు కొద్దిగా ఇది చేసేసుకుంటాం కదా. సో ఒక 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కట్ చేద్దాం. ఇది చేసి జస్ట్ 1 మినిట్ తర్వాత ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇంకొకసారి పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోండి. ఓకే మ్యామ్. సో అలాగా ఒక 2 మినిట్స్ వేడైన తర్వాత మంచిగా ఘాటుగా ఉంటాయండి. అల్లం వేసాం కదా, పసుపు వేసాం కదా, యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్గా కూడా యూజ్ అవుతుంది. ఇంటర్నల్ మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామంది వ్యాక్సినేషన్ తర్వాత ఎంతోమంది ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతున్నారు. ఓకే. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. సో మెయిన్ థింగ్, నేను మిల్క్ అంటే ఇప్పుడు మనకి కొంతమంది ఎలర్జీస్ కండిషన్లో మిల్క్ పడదు కాబట్టి నేను అలర్జీస్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం నేను సైనస్ ప్రాబ్లం కానీ, టాన్సిల్స్ కానీ, ఇది దమ్ము రావడం కానీ, ఆస్తమా ఉండే వాళ్ళకి నేను మిల్క్ సజెస్ట్ చేయను. అలాంటి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాదం మిల్క్ సజెస్ట్ చేస్తాను అనమాట. ఓకే సో అలా బాదం మిల్క్లో కొద్దిగా పసుపు అల్లం వేసి ఫస్ట్ వేసిన ఒక 1 మినిట్ వరకు వేడి చేయాలి. తర్వాత 1 మినిట్ తర్వాత ఆపేసి మంచిగా కదిపి మళ్ళీ ఒక 1 మినిట్ వేడి చేస్తే సరిపోతుంది. సో ఇలా అయిపోయింది కాబట్టి సో ఇలాగా మేడం రెగ్యులర్గా ఎన్ని రోజులు తీసుకోవాలంటారు ఇది? 30 డేస్ అండి, 30 డేస్ తీసుకోవాలి కంపల్సరీ. ఓకే మ్యామ్. సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మిల్క్ని మనం. ఎస్ మ్యామ్. సో ఈ మిల్క్లో ఏంటంటే ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ ఘీ. నేను ఏమని చెప్పాను, 4 డ్రాప్స్ ఆర్ 5 డ్రాప్స్ అంతే, ఓకే. లేదంటే హాఫ్ స్పూన్ అంతా. ఇలా అది కూడా కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే గోరువెచ్చగా వేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత అయినా మనం 2 మినిట్స్ కంటే మోర్ దెన్ వేడి చేయట్లేదు కదా. ఎస్ సో మ్యామ్. ఇలాగా ఇందులో మీకు కావాలంటే చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకే మ్యామ్. షుగర్ అయితే నేను అస్సలు ఇది చేయను. సో Okay. మ్యాక్సిమం ఇలా తీసేసుకోండి. ఓకే సో మ్యామ్. బెస్టెస్ట్ థింగ్ మనకి స్లీప్లెస్ ప్రాబ్లం అంటే ఇన్సోమియా ప్రాబ్లం అనేది క్రానిక్ ప్రాబ్లం. దీన్ని మనం ఇగ్నోర్ చేసి ఈరోజు నిద్రపోకపోతే రేపు పడుకుంటాం కదా, రేపు కాకపోతే ఎల్లుండి పడుకుంటాం కదా, 2 అవర్స్ పడుకున్నాంలే సరిపోతుందిలే మనకి నిద్ర అనుకుంటే మాత్రం బాడీకి అట్లీస్ట్ 6 అవర్స్ స్లీప్ లేకపోతే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్తో ఫేస్ చేస్తారండి. ఒబేసిటీ అవ్వడానికి కానీ, డయాబెటీస్ రావడానికి కానీ, హైపర్ టెన్షన్, నానా రకాల సమస్యలు రావడానికి మెయిన్ కారణం ఇన్సోమియా, అదే నిద్రలేమి సమస్య. నిద్రలేమి సమస్య నుంచి బయటపడడానికి నేను చెప్పినట్టు మనం పడుకునే ముందు మంచిగా రూమ్ అంతా లైట్తో ఆపేసేసేయండి. ఆపేయడం వల్ల అట్లీస్ట్ మనం పడుకుంటున్న 5 అవర్స్ స్లీప్ అయినా సరే మోర్ దెన్ 8 అవర్స్ లాగా ఫీల్ అవుతుంది, బాడీ రిలాక్స్ అయిపోతుంది. అండ్ పడుకోవడానికి ముందు కూడా మనం మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. మనం 6-6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తే చాలా మంచిది ఉందండి, మంచిది ఉత్తమం అది.
దాని తర్వాత 7:30, 8కి అలాగే ఇలాగ ఆల్మండ్స్తో చేసిన మిల్క్లో కొద్దిగా పసుపు, చిన్న అల్లం ముక్కేసి 1 మినిట్ మరిగించిన తర్వాత దాన్ని బాగా ఇంకోసారి కదిపి మళ్ళీ ఇంకొక 1 మినిట్ మరిగించి అది ఒక గ్లాస్లో వేసుకున్నాక ఒక 2 ఆర్ 4 డ్రాప్స్ అంత ఘీ కలుపుకొని తాగండి. ఘీ కలుపుకొని తాగడం వల్ల మనకు బాడీకి సాఫ్ట్ నేచర్ అంటే కొద్దిగా స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బాడీలో గుడ్ ఫ్యాట్ అనేది మనకి ఇదవుతాయి. బ్యాడ్ ఫ్యాట్ అంతా ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి కానీ స్లీప్ ప్రాబ్లమ్ అంటే స్లీప్లెస్ ప్రాబ్లమ్ నుంచి బయటకు వచ్చి హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మేడం ఎవరైనా తీసుకోవచ్చు అంటారు? ఎవరైనా తీసుకోవచ్చండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపేర్ చేసింది ఏదైతే ఉందో అది మనకి ఒకవేళ స్వీట్ అనేది నేను మ్యాక్సిమం ప్రొవైడ్ చేయను. ఓకే. అంటే లైక్ నేను బెల్లం కానీ పటిక బెల్లం కానీ యాడ్ చేయను. కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా, లేదంటే ఆస్తమా ప్రాబ్లమ్, ఆయాసం ప్రాబ్లమ్ ఉండే వాళ్ళు కూడా బెస్టెస్ట్ రెమెడీ ఇది. దాంతోపాటు ఇన్సోమియా ప్రాబ్లం కూడా. చిన్నపిల్లలు యాక్చువల్లీ అంటే ఇలా తీసుకోరేమో. సో అల్లం మనం వేసాము కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ కోసం మనం పటిక బెల్లం అవి వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. నేను అదే అంటున్నాను. ఎవరైనా తాగడానికి ఇష్టపడట్లేదు అంటే వాళ్ళతో కొద్దిగా తాటి బెల్లం కానీ, లేదంటే పటిక బెల్లం కానీ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కొద్దిగా స్వీట్‌గా ఉంటది కాబట్టి పిల్లలకి ఏంటంటే ఫస్ట్ ఆల్మండ్ మిల్క్ కదా! Yes, ఆల్మండ్ మిల్క్ కొద్దిగా స్వీటిష్‌గా ఉంటది. మనం ఈజీగా తీసేసుకోవడానికి ఇష్టం. నార్మల్ మిల్క్ అంతే వాళ్ళు ఇష్టపడరు. ఆల్మండ్ మిల్క్ కాబట్టి తాగేసేయొచ్చు. నేను ఆల్మండ్ ఇలా చేశాను కాబట్టి దీంట్లో బెల్లం వేయలేదు. మామూలుగా ఆవు పాలతో అలా చేసుకుంటే మాత్రం బెల్లం కానీ, పటిక బెల్లం కానీ వేసుకోవచ్చు కంపల్సరీ. మేడం నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీ ఈ రెమెడీని పాటిస్తారు. వాళ్ళు నిద్రపోయే ముందు 1.5 అవర్ ముందు వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. ఆ నిద్ర సమస్య నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.